హాయ్ అండి. బాపట్ల దగ్గరలో చందోల్ అనే ఒక ఊరు ఉందండి. అక్కడ ఎండి చేపలు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయండి. ఈరోజు మీకు ఈ మార్కెట్ నుంచి చూపిస్తాను చూడండి. అది వారంలో శుక్రవారం మాత్రమే ఇక్కడ చేపలు దొరుకుతాయండి. ఉదయం 5 నుంచి 10 వరకే చేపలు దొరుకుతాయి. తర్వాత చేపలు మనకి అక్కడ దొరకవండి. చూడండి, దీని పేరు పండుగప్ప కేజీ 250 రూపాయలు మాత్రమే. చీలికలు చీలికలు వచ్చి 200 కేజీ. ఇవే కాదండి, అన్ని రకాల చేపలు ఇక్కడ దొరుకుతాయండి. రొయ్య పొట్టు తీసేసి దాని పప్పు ఎండబెట్టి పప్పు అమ్ముతారని, అది కేజీ 500. ఇక్కడ అన్ని రకాల చేపలు మనకి తక్కువ రేట్లో దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, మార్కెట్ మొత్తాన్ని మీకు చూపిస్తాను. ఎండి చేపల్లో వంకాయ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్ని రకాలంటే అన్ని రకాలండి. కొరమైన రెక్కలు, బొంబుడాయిలు, సావిడాయిలు చూడండి, సావిడాయిలు, ఉప్పు సావిడాయిలు, ఉప్పు లేకుండా ఉండే సావిడాయిలు అయితే కేజీ 330 రూపాయలు, 350 రూపాయలు అంతేనండి. రొయ్యలు వచ్చి ఎండు రొయ్యలు వచ్చి 300 దగ్గర నుంచి 700 దాకా దాన్ని బట్టి ఇక్కడ దొరుకుతుంది. రొయ్య పొట్టు 200 రూపాయలేనండి. చాలా నీట్గా ఉంటుందండి, ఇసుక కూడా ఉండదు. చూడండి, చాలా తక్కువ. బెండకాయల్లో వేసుకోవచ్చు, గోంగూరలో అయితే ఇంకా బాగుంటుందండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్. మెత్తాళ్ళు 2 రకాలు ఉంటాయండి. సాల్ట్ ఉంటాయి, సాల్ట్ లేకుండా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో మెత్తాళ్ళు. ఒక్కరు కాదండి, ఇద్దరు కాదండి, చాలామంది ఉంటారండి. ఈ పోగులు అంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో పిలుస్తారు. పోగుల్లాగా, కొవ్వల్లాగా అలాగా అమ్ముతారండి. అవి కూడా తక్కువ రేటు అలా పెట్టి అమ్ముతున్నారు. చూడండి, ఇలా కూడా అమ్ముతారు. లేదంటే అర కేజీ నుంచి కేజీ, 2 కేజీలు, 3 ఆ తర్వాత ఏవో ఎంతైనా దొరుకుతాయండి. అర కేజీ నుంచి దొరుకుతాయి. 100 గ్రాములు, 50 గ్రాములు ఇలా దొరకవండి. మెత్తాళ్ళు ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేసి చూడండి. నీట్గా ఉంటే, ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి. గురుక్కలు కూడా దొరుకుతాయండి. గురుక్కలు సముద్రానికి సంబంధించిన ఎన్నో రకాల చేపలు దీంట్లో ఉంటాయండి. చాలా రకాలు, అన్ని A to Z మొత్తం అన్ని రకాలు దొరుకుతాయి. రొయ్య పొట్టు బాపట్ల జిల్లా, బాపట్ల దగ్గరలో 15 కిలోమీటర్ దగ్గరలో ఉంటుందండి చందోలు మార్కెట్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకసారి మార్కెట్ అంతా చూసేయండి. 10 దాటిందంటే చూడండి ఖాళీ ఎలా అయిపోయిందో. ఇలాగ మొత్తం చేపలన్నీ అమ్ముడిపోతాయి.